ఒకప్పుడు హీరోయిన్ ఛాన్స్ కోసం ఒకే ఒక్క ఛాన్స్ అని ప్రొడక్షన్ హౌసెస్ డైరెక్టర్స్ చుట్టూ తిరిగిన వారు తర్వాత స్టార్ హీరోయిన్ అయిన వారు ఎందరో ఉన్నారు. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్లుగా మారిన వారు బ్యూటీలు ఉన్నారు. మరికొందరు యాంకర్ టు హీరోయిన్ గా అయిపోయారు. అలా యాంకర్ టు హీరోయిన్లు అయిన బ్యూటీల గురించి ఈ స్టోరీలో చూద్దాం. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో మేల్ యాంకర్స్ షార్టేజ్ ఉంటుందేమో కానీ ఫీమేల్ యాంకర్స్కు కాదు. అయితే కేవలం వాళ్ళు యాంకర్స్గా మాత్రమే కాదు, హీరోయిన్లుగా గాను సత్తా చూపిస్తున్నారు. సీనియర్ యాంకర్స్ నుంచి జూనియర్స్ వరకు చాలామంది ముద్దుగుమ్మలు గ్లామర్ ఫీల్డ్లో ఎంట్రీ ఇచ్చి సత్తా చూపిస్తున్నారు. మెగా డాక్టర్ నిహారిక ఇండస్ట్రీకి యాంకర్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిహారిక హీరోయిన్ అయింది. ఒక డాన్స్ షోకి బుల్లితెరపై యాంకరింగ్ చేసిన నిహారిక స్క్రీన్ ప్రెజెన్స్తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక మనసు మూవీతో హీరోయిన్ అయింది. ప్రెజెంట్ ప్రొడ్యూసర్గా మారి తన మార్కును చూపిస్తోంది. రెజీనా కసెండ్రా ఒకప్పుడు తమిళ్ టీవీలో యాంకరింగ్ చేసింది. ఒక ఛానల్లో క్విజ్ ప్రోగ్రాంకి రెజీనా పనిచేసి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత కందనాల్ ముదలనే మూవీతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. శివ మనసులో శృతి SMS అనే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. కలర్స్ స్వాతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. కలర్స్ అనే ప్రోగ్రాంకి యాంకర్గా పనిచేసింది. ఆ ప్రోగ్రాం పేరే తన ఇంటి పేరుగా మార్చుకుంది. తర్వాత మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా గుర్తింపు తెచ్చుకుని అష్టాచెమ్మా చిత్రంతో హీరోయిన్ అయింది. చమయం షోతో టీవీ హోస్ట్గా కెరీర్ను నయనతార స్టార్ట్ చేసింది. ఆ తర్వాత టాప్ హీరోయిన్గా నయన్ మారింది. ఇక రష్మి గౌతమ్ గురించి చెప్పుకోనక్కర్లేదు. తను చాలా ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేసింది. గుంటూరు టాకీస్ మూవీతో హీరోయిన్గా రష్మి గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలకు ముందు మలయాళం ఛానల్లో నజ్రియా యాంకరింగ్ చేసింది. ఇక తెలుగు ప్రేక్షకులకు ఉదయ్ భాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధుమతి మూవీతో ఉదయ్ భాను హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. శ్రీముఖి గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో బిజీ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ప్రేమ ఇష్క్ కాదల్ మూవీతో హీరోయిన్గా శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ అంతగా బ్రేక్ ఇవ్వకపోయేసరికి ఎప్పటిలాగే యాంకరింగ్ చేస్తోంది. ముందు లైవ్ షోలకు యాంకర్గా చేసి ఆ తర్వాత కన్నడ హీరోయిన్గా మారిన అనుశ్రీతో పాటు మరెంతోమంది యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్లు అయిపోయారు.